జనరల్ గా సిబ్లింగ్స్ అంటే కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, హ్యాపీగా కొన్ని టూర్స్ కి వెళ్తాము. మ్యారేజ్ అయ్యేంత వరకు ఒకలా ఉంటది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకలా ఉంటది. సో బట్ ఈ సిబ్లింగ్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నారు సహకుటుంబంలో తెలుస్తుంది. బట్ రియల్ లైఫ్ లో మీ సిబ్లింగ్స్ తో మీరు ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? అందరు సిబ్లింగ్స్ ఒకేలా ఉంటారండి. లోకం అంతా ఒకలా ఉంటే మేము ముగ్గురం ఒకలా ఉంటాం సినిమాలో. Real life లో. రియల్ లైఫ్ లో టీవీ రిమోట్ కోసం కొట్టుకుని బ్రదర్స్ ఎవరు ఉండరు. నేను రియల్ లో మా అన్నతో చిన్నప్పుడు అలాగే కొట్టుకునేవాడిని, సినిమాలో మేము కూడా అలాగే కొట్టుకుంటాం. రిమోట్ కోసం యుద్ధమే చేస్తాం. బట్ అలా కొట్టుకున్నప్పుడు ఆయనకి కొడుతున్నారని తెలిసిందా? ఆయనగా తెలుస్తుంది, ఓకే, అది కొట్టే ఫీలింగ్ ఆయనకి తెలుస్తుంది. ఆయన చూస్తే తెలుసుకోలేడు. వాడు కొడుతున్నాడు, విక్కీ కొడుతున్నాడు సెన్స్ అయితే ఫీల్ అవుతారు. ఓకే. మీ సిబ్లింగ్స్, మీ బ్రదర్? మా అన్న గురించి అయితే లైక్ చిన్నప్పటి నేను ఒక్కసారి చెప్తాను. అంటే లైక్ అది కోపంలోన ఏదో సరదాగా చేశాను, ఒక ఇట్టుకుంటది కదా ఇసిరేసాను, తగిలేసింది. లేదు నాకేం పడలేదు కానీ ఈ సెట్ ఇంట్లోకి రాకు అన్నాడు. నేను వెళ్ళలే, మా అన్న పిలిచేంత వరకు ఇంట్లోకి వెళ్ళలే. బయట రోజు వెళ్ళలేదు, ఒక 2 hours ఉంచేసాడు బయట. ఎప్పుడు జరిగింది? when I was in 8th class I guess. ఓకే. వెంటనే ఇంకా అలా చాలా జరుగుతూనే ఉంటాయి. రియల్ లైఫ్ సిబ్లింగ్స్ అంటే నా పేరు రామ్ కిరణ్. యాక్చువల్లీ రామ్ అనేది మా అన్న పేరు, కిరణ్ అనేది నా పేరు. ఓకే. సో 2006 లో ఆయన వెళ్ళిపోయాడు. చాలా గొడవలు పడేవాళ్ళం. యాక్చువల్లీ అందరూ ఒక బిల్డింగ్ లో ఉన్న అందరూ రావాలి మా గొడవలు, అంత బాగా కొట్టుకునేవాళ్ళం. బట్ అన్ఫార్చునేట్లీ 2006 లో వెళ్ళిపోయాడు. దెన్ నౌ హీస్ విత్ మీ ఇన్ దిస్ నేమ్, మై నేమ్, క్యారింగ్ ఇట్. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అంటే రియల్ లైఫ్ లో చాలా ఫ్రస్ట్రేషన్ చూపించేశారు మీ బ్రదర్ తో మీరు. బికాస్ రియల్ లైఫ్ లో చాలా మందిని పోగొట్టుకున్నాను. ఐ ఫీల్ ఈ సినిమా ద్వారా అందరూ మా అన్న నేను అయితే అలా ఎప్పుడు లేము. అన్న ఏమన్నా అన్నాడంటే నేను అలిగి కూర్చుంటా, మళ్ళీ వాడే వచ్చి సారీ చెప్తాడు. సారీ చెప్పేదాకా ఇంకా పట్టు వదలు విక్రమార్కుడు. బట్ ఇందులో ఏంటంటే చాలా వేరియేషన్స్ చూపించారు. టీజర్ ఒకలా ఉంది, ట్రైలర్ లో ఇంకొంచెం కంటెంట్ చూపించారు. ఒక సాంగ్ లో అయితే అనాథని చూపించారు, ఇంకొక సాంగ్ తో కంప్లీట్ గా కుటుంబం అంతా కలిసి ఉంటే ఎలా ఉంటుందని చూపించారు. ఇన్ని చూపించారు, బట్ ఆడియన్స్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు. ఏంటి ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు, అసలు ఏంటి ఈ సినిమా అంటే ఏం చెప్తారు మీరు? బిగ్ సర్ప్రైజ్, ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది ఈ సినిమాలో మీకు. అదే థియేటర్ లో కదా, పెద్ద స్క్రీన్ మీద పెద్ద సర్ప్రైజ్ చూసారు. అంటే ఫస్ట్ నుంచి అనాథగా ఉంటారా, లేదంటే ఈ డిజేబిలిటీ వరకు ఈ డిసీజ్ వల్ల అనాథగా మారతారా? కెమెరాలంతా ఆఫ్ చేసేయండి, ఫుల్ స్టోరీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మీరు మొత్తం కథ అడిగేస్తున్నారు. యాక్చువల్లీ యు ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు సో మెనీ థింగ్స్. ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ స్కేర్డ్. అందరూ నాతో మాట్లాడేటప్పుడు కొంచెం భయపడతారు, అంటే క్యారెక్టర్ వల్ల. బట్ మీరు భయపడుతున్నారు. ఎక్కడ చెప్పేస్తారా? లేదు, ఆల్ ద క్వశ్చన్స్ వాట్ యు ఆస్క్డ్ అబ్సల్యూట్లీ రైట్ అండ్ ఫేర్ క్వశ్చన్. టీజర్ లో ఒక విషయం, ట్రైలర్ లో ఒక విషయం. మ్యామ్ యాక్చువల్లీ ఓపెన్ అప్, మేము కొన్ని విషయాల్ని ఓపెన్ గా మేము చెప్పాము. వీటికి ఒక డిజార్డర్ ఉంది, నేను ఎందుకు చెప్పాలి చెప్పాము. దట్ ఈస్ బికాస్ న్యూ హీరో, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడ్యూసర్, న్యూ కెమెరా, ఇంతమంది కొత్త వాళ్ళు. సో సరే నేను రిలీజ్ చేస్తాను, వచ్చి చూడంటే ఎలా చూస్తాను. వీ హ్యావ్ టు గివ్ దమ్ సంథింగ్, సమ్ ప్రామిసెస్. ఎస్ ఇది ఉంది. బట్ మెయిన్ ఒక హుక్ ఉంది, అది మాత్రం అలాగే ఉంచుకున్నాం, అలా దాచించాము. మీరు శ్రీరామ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ట్రైలర్ లాంచ్ లో, 2 కథ నేను ఎవరితో పంచుకోంది, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితోనూ పంచుకోలేదు. ఒకటి బాహుబలి, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, అండ్ సెకండ్ ఇస్ ఆ కుటుంబం. ఇమాజిన్ ఒక లెవెల్ ట్విస్ట్ అనేది ఉండబోతుంది సినిమాలో. ఆ థ్రిల్ ఎవరు మిస్ అవ్వకూడదని ఆయన ఎవరితో షేర్ చేయలేదు. అసలు ఇప్పటికే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు ఏంటి ఇది, ఓ పక్కన కుటుంబం ఉంది, మళ్ళీ అనాథ అంటున్నారు, ఓ పక్కన మంచిగా అన్ని ఇంటికి తీసుకుని వస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారు.